తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్‌పై మా ఇన్పుట్ ఎడిటర్ రాములు మరిన్ని వివరాలు అందిస్తారు. రాములు చెప్పండి, బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న బంద్‌పై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కర్ణాకర్ బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి, షెడ్యూల్ 9ని చట్ట సవరణ చేసి మార్చాలని చెప్పి అయితే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ చేపట్టారో ఆ బంద్ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా తెలంగాణ జాగృతి వీళ్ళందరూ కూడా బీసీ సంఘాల్లో చేపట్టిన బంద్కు మద్దతు పలికారు. ప్రత్యక్ష కార్యాచరణ కూడా పాల్గొని ఈరోజు నిరసన తెలుపుతున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న వాకిట్ శ్రీహరి, పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు బీసీ కాంగ్రెస్ నేతలు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. అంతకుముందు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యం చేపట్టిన మానవాహార కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని, గంగుల కమలాకర్తో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, పలు జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్ డిపోల ముందు కానీ పలు చౌరస్తాల్లో కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఈ బంద్ కొనసాగుతుందో బంద్కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అఖిలపక్ష నేతలు ఈరోజు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికే భీష్మించుకొని కూర్చుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే బీసీలకు 42% రిజర్వేషన్ చట్టసభలోనే కాదు, విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది, జీవో తీసుకొచ్చి గవర్నర్కి పంపింది, తర్వాత చట్టబద్ధత కోసం రాష్ట్రపతికి కూడా పంపింది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్ర గవర్నర్ ఇద్దరు కూడా పెండింగ్ పెట్టి బీసీ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించకుండా తొక్కేస్తున్నారు. ఇదంతా బీజేపీ బూటకం అని చెప్పి బీఆర్ఎస్, కాంగ్రెస్ మండిపడుతుంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కావాలనే రాజకీయాలు చేస్తూ ఉంది. జీవో ఎలా తెస్తారు, జీవో అమలు ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు జాతుల శ్రీనివాస్ గౌడ్, నారగోని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరగటం, అనేక కార్యక్రమాలు చేపట్టి మద్దతు కోరడంతో పాటు బంద్లో కూడా పాల్గొనని చెప్పి పిలుపునిచ్చారు. ఇవాళ అందులో భాగంగానే చాలా చోట్ల కూడా బంద్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోలోని బస్సులు కూడా ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదు. విద్యా సంస్థలు కూడా పూర్తి స్థాయిలో బంద్ చేశారు. పలు వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా బంద్ చేశారు. కాబట్టి మర్కాసేపట్లో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇతర బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన దిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టి బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా అనేక మంది పార్టీల నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధత చేయడం కోసం రాష్ట్రపతికి చెప్తే ఓ టీ తాగినంత సేపట్లో ఈ పని అయిపోతుందని చెప్పి కేటీఆర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ షెడ్యూల్ 9ని చట్ట సవరణ చేయడానికి మాత్రం ఏమాత్రం ముందుకు రావడం లేదు. ఇది సరైనది కాదు, బీజేపీ బీసీల పట్ల కుట్ర పంటుందని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఏకంగా బీసీలకు 42% రిజర్వేషన్లు తేవడం కోసం రాష్ట్రపతిని కలిసేందుకు, రాష్ట్రపతి ముందు నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక రోజంతా నిరసన కార్యక్రమం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని నిరసన తెలిపారు. కానీ కేంద్రం మాత్రం ఎట్టి పట్ల కూడా దిగిరాలేదు. ఇప్పటికే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా 42% రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. వారు ప్రత్యక్షంగా కూడా పాల్గొనేది. కాబట్టి ఈరోజు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ కార్యక్రమం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. కేవలం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఆసరాగా చేసుకొని ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ విధుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితుల నేపథ్యంలోనే ప్రైవేటు ఆటోలను, తర్వాత ఇతర వాహనాలను వాడుతున్నారు. కర్ణాకర్, సో ఈ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే బంద్ నిర్వహిస్తూ ఉన్నారో, బీసీ సంఘాలు అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మద్దతు తెలుపుతున్నప్పటికీ అసలు బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికా, లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తేవడానికి ఈ బంద్ను నిర్వహిస్తున్నారా? ఇప్పటికే బీసీ సంఘాలు ఏదైతే ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ సంఘాల ముఖ్య నేతలందరూ కూడా జేఏసీగా ఏర్పడి 42% రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు, చట్టసభల్లోనే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా దీనికి కంపల్సరీ దేశంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీన్ని చట్టబద్ధత చేస్తేనే, షెడ్యూల్ 9ని చట్ట సవరణ చేస్తేనే సాధ్యమవుతుంది తప్ప ఒక రాష్ట్రంలో చేస్తే సాధ్యం కాదన్న అంశం ఇప్పటికే చెప్తా ఉన్నారు. కానీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనిపైన అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. గవర్నర్కు ఆమోదం కోసం పంపారు రాష్ట్ర కేబినెట్ చర్చించి. అయినా కూడా అటు గవర్నర్ కూడా పెండింగ్లో పెట్టాడు. తర్వాత చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్రపతికి పంపారు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి. కానీ ఇటు గవర్నరు అటు రాష్ట్రపతి ఎవరు కూడా దీన్ని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడతా ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులందరూ కూడా రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు కలవటం లేదు, ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ధర్నా చేయటం లేదని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. కానీ బీసీ సంఘాలు చేపట్టిన ఆందోళన మాత్రం ఏ రాజకీయ పార్టీలకు ఏ ఎజెండా ఉన్నా కూడా మాకు వాటా ప్రకారం రావాల్సిన హక్కులని మాత్రం అడుగుతున్నాము. ఎవరికి ఇట్లా అడగటం వల్ల ఏ వర్గాలకు వ్యతిరేకం కాదు, మాకు అన్ని వర్గాలు సమానమే. కానీ బీసీలకు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై ఒక పూర్తి స్థాయి అవగాహన చట్టబద్ధత వచ్చాకనే ఎన్నికలకు వెళ్ళాలి. అలా ఎన్నికలకు వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పి బీసీ సంఘాలు కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు ఇతర రాజకీయ పక్షాలు చెప్తా ఉన్నాయి. కర్ణాకర్. ఓకే, థ్యాంక్ యూ రాములు.